సమాచార్ న్యూస్ కు స్వాగతం. నిర్మల్ జిల్లా మేకు దెబ్బ. నిర్మల్ జిల్లా అధ్యక్షునిగా చేపూరి కనకగౌడ్ ను రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏకీగ్రహంగా ఎన్నుకున్నారు. నిర్మల్ జిల్లా అధ్యక్షులు చేపూరి కనకగౌడ్ మాట్లాడుతూ కుల సంఘాల సమస్యలను పరిష్కరించటానికి కృషి చేస్తానని అన్నారు. ఏదైతే అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి విడిస్తుల చందల సమస్య పైన ఈ మధ్య కాలంలో కొన్ని ప్రాంతాల్లో సాంఘిక బహిష్కరణ కుల బహిష్కరణ జరుగుతుంది కనుక కల్లుగీత వృత్తి రక్షణ కొరకు గౌడ కులస్తులందరూ ఐక్యం చేయడం కొరకు మరి అశోక్ గౌడ్ గారు అట్లాగే ఏదైతే కనకగౌడ్ అన్నగారు కూడా కృషి చేయాలని కోరుకుంటూ రేపు రాబోయే రోజులల్లా ఇటీవల ఒక 4-5 రోజుల క్రితం మెదక్ జిల్లా ఏదైతే చేకుంట మండలంలోని కర్నాలపల్లి రేణుకెళ్ళమ్మ మరి ఆవరణలో కమ్యూనిటీ ఆవరణలో జరిగినటువంటి రాష్ట్ర కమిటీ తీర్మానంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కూడా నిర్మాణాలు చేసి ఈ గౌడ కులస్తుల సమస్యల పరిష్కారం కొరకు గౌడ కులస్తులందరూ కూడా రాజకీయ పార్టీలకు అత్యంగా ఐక్యం చేసి ఒక బలమైన నిర్మాణం చేసి ఒక 2-3 నెలల తర్వాత హైదరాబాద్ లో రాష్ట్ర మహాసభలు నిర్వహించడం కొరకు నూతన కార్యవర్గాల్ని నూతన నిర్మాణంలో భాగంగా ఇవాళ జిల్లాకు ఏదైతే ఖాళీ ఉన్నటువంటి జిల్లా అధ్యక్ష వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించడం జరిగింది కనుక గౌడ కుల పక్కన పెట్టండి కల్లుగీత కార్మిక వృత్తి రక్షణ కొరకు ఈ జనాభాలో ఉన్నటువంటి కుల దామాష ప్రకారం గౌడ కులస్తులకు రావాల్సినటువంటి హక్కుల కొరకు ఉద్యోగ ఆర్థిక సామాజిక అన్ని రంగాల్లో మనకు రావాల్సిన వాట దక్కడం కొరకు మోగుదెబ్బ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలకు అత్యంగా అందరూ కూడా ఐక్యమై రేపు రాబోయే రోజులల్లా మన కల్లుగీత వృత్తిని రక్షించుకుంటూ ఏదైతే వీడీసీలు గాని ఈ ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్లుగీత వ్యతిరేక విధానాలకు పాల్పడ్డప్పుడు ఆ హక్కుల రక్షణ కొరకు మన కులస్తులందరూ కూడా ఐక్యంగా ఉండడం ద్వారానే ఐక్య ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవడం జరుగుతుంది కనుక ఆ దిశగా కూడా మనం అందరం కూడా ఐక్యంగా ముందుకెళ్లి పోరాడి గౌడ కులస్తుల కల్లుగీత వృత్తి రక్షణతో పాటు గౌడ కులస్తులందరూ కూడా రాజకీయ పార్టీలకు అత్యంగా ఐక్యం చేయాలని చెప్పి ఆ దిశగా కూడా నూతనంగా నియమించబడినటువంటి నాయకత్వం పనిచేస్తుందని చెప్పి జిల్లా నాయకులందరూ కూడా ఆ దిశగా కృషి చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నారు. శ్రీ సరస్వతి గౌడ సంఘం ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్లో గౌడజన హక్కుల పోరాట సమితి మోగుదెబ్బ నిర్మల్ జిల్లా ముఖ్యుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు గౌడ కులస్తులకు రావాల్సినటువంటి హక్కులపైన రేపు రాబోయే రోజులల్లా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మరి ఉద్యమాలు నిర్వహించాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల జిల్లా అధ్యక్షులు మరి తొలగించడం వల్ల నూతన జిల్లా అధ్యక్షుడిని జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని మరి ముఖ్యుల సమావేశం ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది. ఏదైతే ఉబీర్ మండల గౌడ సోదరులకు తర్వాత మా ముదోల్ నియోజకవర్గం నుంచి వచ్చిన గౌడ సోదరులందరికీ ఈనాడు మనం జిల్లా అధ్యక్షులుగా గౌరవనీయులు కనకయ్య గారిని అదేవిధంగా జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులుగా వర్కింగ్ ప్రెసిడెంట్గా బైన్సా పట్టణంలోని ముస్కం అశోక్ గౌడ్ గారిని నిన్న బైన్సా లోపల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుల సమావేశంకు అమరవేలి నర్సగౌడ్ గారు మోకుదెబ్బ రాష్ట్ర అధ్యక్షులు రావడం జరిగింది. అయితే దాంట్లోపట ఈ నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఎప్పుడైనా కానీ ఖానాపూర్ నిర్మల్ వాళ్ళకి పోతుండే ఈసారి ముదోల్ నియోజకవర్గానికి ఇవ్వాలని మేము కోరడం జరిగింది. అదేవిధంగా కార్యనిర్వాహక సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా చేపూరి కనకయ్య గారిని అదేవిధంగా బైన్సా ముస్కం అశోక్ గారిని కార్యనిర్వాహక అధ్యక్షులు తర్వాత జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగింది. అయితే వీళ్ళు గౌడ జాతి యొక్క సుఖ దుఃఖాలను వారి యొక్క బాధలను వారి యొక్క కష్టాలను ఎల్లప్పుడూ వారి ఎంబడ ఉండి వాటిని ఆ కష్టాలను తీర్చి గౌడ జాతికి సేవ చేసి మన్ననలు పొందాలని నేను రాష్ట్ర కోశాధ్యక్షుడిగా వారికి కోరుతున్నాను. జై హింద్, జై తెలంగాణ. మరి పెద్దలు గౌరవనీయులు మురళీగౌడన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నాకు ఈ యొక్క బాధ్యతలు అప్పచెప్పినందుకు జిల్లా అధ్యక్షులు ఇచ్చినందుకు అందరికీ సేవ చేస్తానని నా యొక్క మనవి.